ఓకే. మళ్ళీ ఇది ఎందుకు పెట్టానంటే రెడజాకే కదా, ఏది తీస్తానో అర్థం కాకుండా ఉంటుందని పార్ట్ 4 పెట్టాను. రైట్. దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు 500 కాయిన్స్ పెట్టాం కదా మనం ఫస్ట్ రోజు, స్టార్టింగ్ రోజు. ఈ 500 కాయిన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక కాయిన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ₹1 రేటు పెట్టాం, రూపాయి వాల్యూ పెట్టాం, 10 కాయిన్స్ పెట్టాం. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. 10 కాయిన్స్ పెట్టాం అంటే 10 రూపీస్ లిక్విడిటీ వస్తుంది. మీకు అర్థం అవ్వడానికి తగ్గించి చెప్తున్నాను. అందులో ఒక కాయిన్ ₹1 కొనేసారు. వెంటనే ఏమవుద్దంటే, ఇది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ₹1 కొన్ని వెంటనే ఇది ₹10 లిక్విడిటీ పెట్టాం కదా, ఫుల్ లాక్డ్, అందులోకి ఈ రూపాయి వెళ్ళిపోద్ది వెంటనే. రెండో వాడు కొన్ని లోపు నువ్వు లిక్విడ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? ₹10 ప్లస్ ₹1 అంటే ₹11. ఎంత రెడీ? ₹11. ఇది కూడా ఫుల్ లాక్ టైమే అయిపోయింది, ఇంకా తీయలేము. ఈ అమెరికా డబ్బులు కూడా తీయలేం. అంటే ఇప్పుడు ఎంత ఉంది? ₹11. ఇప్పుడు మన దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 9. ఒకటి ఈయన కొనుక్కోయాడు కదా, ₹11 డివైడెడ్ బై 9 కాయిన్స్. రూపాయి కంటే రేటు పెరిగింది కదా, రూపాయి కంటే పెరిగింది కదా, అంటే 20 పైసలు సుమారు పెరిగింది. 9 × 18 అంతే, 20 పైసల కంటే ఎక్కువ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ కాయిన్ ఇంకోటి కొన్నారు. ఎంత వచ్చింది? ₹1.20. ఇది వెంటనే లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది. అది కూడా లైఫ్ టైం లాక్ అయిపోద్ది, మొత్తం ఫుల్ లాక్ అయిపోద్ది. అది ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? ₹13.20. ₹13.20. కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 8 కాయిన్స్ ఉన్నాయి. ₹1 కోట్ అయిపోయింది, ₹1.20 కోట్ అయిపోయింది. ఇప్పుడు 8 కాయిన్స్ ఉన్నాయి. ₹13.20 డివైడెడ్ బై 8 కాయిన్స్. మళ్ళీ కాయిన్ అమ్మాడు, మళ్ళీ కాయిన్ వచ్చిన క్యాష్ మొత్తం లిక్విడిటీలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిన లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయి ఫుల్ టైం లాక్ అయిపోద్ది. కాయిన్ రేటు దీనికి యాడ్ అవుతుంది. ఎందుకు? లిక్విడిటీ పెడుతున్నావు నువ్వు. అక్కడ పెట్టినప్పుడు కాయిన్ రేటు పెరుగుతుంది కదా, లిక్విడిటీ ఎంత పెడుతున్నావు అంతా పెరుగుతుంది. ఇప్పుడు ఇలాగా 90,000 కాయిన్స్ 250 రోజులు ట్రేడ్ అవుద్ది. అంటే 180 రోజులు ట్రేడ్ అవుతుంది, ఆదివారం శనివారం తీసేస్తే. ఈ 90,000 కాయిన్స్ ఎంత వస్తాయి అంటే, మీరు జనరల్గా మాట్లాడుకుంటే 6 లక్షలకి 6 కోట్లకి 6 కోట్లు వస్తాయి. అంటే అదే రేట్లో $651 అంటే $7 వెళ్తే. కానీ ఉండదు కదా, మీరు ట్రేడింగ్లో మీరు ఎక్కువ కొంటుంటారు, దీంట్లో పెరిగిపోతుంటుంది. ఎప్పుడు మీకు వచ్చిన మళ్ళీ మీరు అమ్ముతుంటారు. ఇలా చేసినప్పుడు నా తాలూకు వ్యక్తిగత అనాలిసిస్ ఏంటంటే, మరొక 15 కోట్లకి తగ్గదు ఈ లిక్విడిటీ. ఇప్పుడు ముందు పెట్టిందంతా 6, ఇదంతా 15, ₹21 కోటి లిక్విడిటీ అక్కడ పెడుతున్నాను 250 రోజులకి. ఇప్పుడు మనకు ఆయన ఏ రేటు ఉంటుంది, కొనుక్కున్నోడికి ఎంత దమ్ము ఉంటుంది ఒకసారి ఆలోచించు. తీయడానికి ఛాన్స్లే, అక్కడ క్లియర్ రాసి ఉంటుంది. ఏ రోజు ఎంత ఫండ్ అక్కడికి వెళ్ళి లాక్ అయిందో హిస్టరీ ఉంటుంది అక్కడ. గతంలో ఎంత ఉంది, ఇది కలిసిన తర్వాత ఎంత ఉంది, హిస్టరీ ఇచ్చేస్తాను మీకు. రోజును 500 కాయిన్స్కి 500 కాయిన్స్కి మీకు హిస్టరీ ఇచ్చేస్తాను. ఇచ్చేసినప్పుడు ఈ మొత్తం లిక్విడిటీ అది 21 కోటి ఉండొచ్చు, ఇంకా పెరగొచ్చు కూడా. అది కాయిన్ తాలూకు దమ్ముకి, దాని తాలూకా స్థాన బలంకి ఎంత ఉపయోగపడుతుందో నేను చేసిన ప్లాను ఇప్పుడు చూడ్డాడు. ఏ కంపెనీకి ఉంది, ఏ కాయిన్కి ఉంది, ఏ ఎక్స్చేంజ్కి ఉంది, ఎవరికి ఉంది చెప్పు? నీ ఒక్కడికే ఉంది, నీ ఒక్కడికే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధమైన ట్రేడింగ్ మనం వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందా లేదా? కుమ్మేస్తుంది కాయిన్, ఎక్కడికో వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ చెప్తాం. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మరుసటి రోజు 500 కాయిన్స్ వస్తాయి కదా, మరుసటి రోజు 500 కాయిన్స్ వస్తాయి కదా. ఈ మరుసటి రోజు 500 కాయిన్స్ వచ్చేదాన్ని ఒక పార్ట్ కింద ఇలా మాట్లాడుకున్నాం. అవేం చేస్తాయంటే, ఇప్పుడు మన వాళ్ళు తెలివైన కదా, మరి డబ్బులు గట్టిగా అందులో వేసుకొని, ఐఎస్డిటీ ఫుల్గా వేసుకొని, యూఎస్డిటీ ఫుల్గా వేసుకొని, ఏది కావాలంటే అది తీసుకొని అక్కడ వేసుకొని డబ్బులు రెడీగా ఉంచేసి, రేపు ఏ టైంకి రిలీజ్ అవుతుందో ఆ టైంకి అక్కడ వెంటనే కొనేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి కొంటాడు. ఎక్కడ? చిన్న ముక్క కదా వస్తుంది, 0.05 కదా, అక్కడి నుంచి కొండమని అడుగుతాడు. అందుకోసం
రేపు కంపెనీ రిలీజ్ అయ్యే వరకు కాయిన్ నేను కొనను అని కూర్చుంటాడు. అంటే ట్రేడింగ్ మళ్ళీ పాడవద్దు కదా. అందుకోసం ఇక్కడ ఏం చేశానంటే మరుసటి రోజు రిలీజ్ అయ్యేసరికి అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఏ రేటు హైలో ఉందో ఆ రేటుకి ఆ కాయిన్స్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మరి నిన్నట్లాగా $7 కావదు. మళ్ళీ ఇప్పుడు అది ఏ రేట్లో ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మరి 500 కాయిన్స్ ఒకసారి ఇస్తారా నిన్నట్లాగా? అవదు. ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి కంటిన్యూషన్గా ఈ 500 కాయిన్స్ ఒక రోజులో 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు జిగ్జాగ్గా రిలీజ్ అయ్యి 500 అవి మారిపోతాయి అన్నమాట. 1, 2 లేదా 10, 20 లేకపోతే లేదంటే 60 కాయిన్స్ అలాగ జిగ్జాగ్గా అప్పుడు ఆ క్షణంలో ఉన్న రేటుకి అనుకూలంగా మళ్ళీ మీకు రిలీజ్ అవుతుంటే అవి కొనుక్కోవచ్చు. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయో మీకు కనబడవు. అక్కడ ఉన్న రేటు అవైలబిలిటీలో ఏ రేటు ఉందో ఆ రేటుకి కొనుక్కోవాలి. దీనివల్ల కాయిన్కి అద్భుతమైన ధర వస్తుంది. నువ్వు కొనుక్కున్న కాయిన్స్ కూడా అద్భుతమైన ధరకు అమ్మేయచ్చు. మరి కంపెనీ తక్కువగా అమ్ముతుంది, నేను ఎక్కువగా అమ్ముకోవాలనుకున్నాను, ఆ కాయిన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్ముతానని భయం లేదు. కంపెనీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఆ క్షణంలో ఎంత రేటు ఉందో అంత రేటుకే వస్తుంది, పెడతారనమాట. అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు నువ్వు అమ్ముకునే ట్రేడర్స్ అందరికీ అదృష్టం తన్నుకు వస్తుంది. ఇలాగే 250 రోజులు ఇలాగే నడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను.